బట్టిప్రోలులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం శనివారం ఉదయం బట్టిప్రోలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించబడింది. బట్టిప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఎస్ వెంకటరమణ అధ్యక్షులు జరిగిన ఈ కార్యక్రమంలో వేమూరి శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యాలయం వద్ద ప్రారంభమై పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి ఎమ్మెల్యే అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి నాగరాజు, ఏపీఎం జి శ్రీమన్నారాయణ, పలువురు అధికారులు, మహిళలు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు, వేమూరు నియోజకవర్గం. ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము. ఈ నెల 3వ శనివారం ఆరోగ్య కార్యక్రమం ఇందులో భాగంగా అందరూ కూడా ఏదో శనివారం విషయం నిరంతరం వీటికున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యమైనటువంటి పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి మనందరం మన పరిసరాన్ని ఏ విధంగా స్వచ్ఛంగా తయారైన అవగాహన పెంచుకొని ఆ దిశగా ప్రతి ఒక్కరికి దానిలో అవగాహన కలిగే విధంగా మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ అప్పుడు ఆటోమేటిక్గా గ్రామక్షేమం అనేది అవగాహనతో పరిశుభ్రంతో మన గృహాలు పరిశుభ్రంగా నీట్గా తయారు చేస్తుంటే ఆటోమేటిక్గా గ్రామాల దగ్గర నుంచి పట్టణాల దగ్గర నుంచి నగరాలు అన్నీ కూడా నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కుటుంబం నుంచి ముందుగా గమనించే మొదలుపెట్టినట్లయితే భవిష్యత్తును ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని చూడటం అనేది మన యొక్క ఈ యొక్క సాహసోగ్యం యొక్క లక్ష్యం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సాహసోగ్యాన్ని ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతం నాయకులు, వేమూరు శాసనసభ్యులు, పార్లమెంటరీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నక్కానందబాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, అధికారులకు, మండల పార్టీ అధ్యక్షులు వాగేశ్వర్ గారికి, సీనియర్ నాయకులు శ్రీకొండ సాయిబాబా గారికి, మిగతా అధికారులందరికీ నమస్కారం.
ప్రతి మూడవ శనివారం ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా చేసి కాకా ప్రోగ్రామ్ని ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మన యొక్క ధ్యేయంగా ఉన్నాము. ఎందుకంటే మహిళలుగా మనం మన గృహాన్ని మనం శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు దేశాలు అన్నీ బాగుంటాయనేది మన చంద్రబాబు గారి వాచ. దాన్ని గుర్తించుకొని ముఖ్యంగా కోర్టు యొక్క ప్రధాన ఉద్దేశం వన యొక్క నిర్వహణ నిబంధనలు 2026 అమలును సంపూర్ణంగా నిర్వహించడం, వన యువ అధికారులు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా